రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోవు 4 సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ముసాయిదా జాబితా తయారీకి జనగామ జిల్లాలో సర్వే కొనసాగుతుంది. ఈ సర్వే సరళిని పరిశీలించారు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా. ఇక నిరుపేదలను గుర్తించి సర్వే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక నిరంతరం జరిగే ప్రక్రియ అని చెప్పిన కలెక్టర్ మొదటి విడతలో నిరుపేదలకు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ఇక అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, అందని వారు 21వ తేదీ నుంచి ప్రజాపాలన కేంద్రంలో మరోసారి అప్లికేషన్లు చేసుకోవచ్చని చెప్పారు. ఇక ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు కలెక్టర్ రిజ్వాన్ బాషా. సో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 4 గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి జనవరి 26 లాంచ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ 4 స్కీమ్స్ని చాలా డీటెయిల్డ్గా ఫీల్డ్ వెరిఫికేషన్ 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కంప్లీట్ చేస్తున్నాం. సో అందులో భాగంగా ఈరోజు జనగాం మరియు బచ్చన్నపేట్ మరియు వివిధ వార్డ్స్, మున్సిపాలిటీ అండ్ ఆల్సో విలేజెస్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. సో 4 స్కీమ్స్లో ఫస్ట్ స్కీమ్ రేషన్ కార్డ్స్. ప్రభుత్వం నిన్నటి నుంచి ఆదేశాలు, డైరెక్షన్స్ కూడా ప్రభుత్వం నుంచి క్లారిటీగా అందరికీ విలేజెస్లో ఇవ్వడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డ్స్ అనేది నిరంతరంగా ఇస్తూనే ప్రక్రియ అది. సో దీన్ని ఇలాగే కొనసాగిస్తుంటాం. సో మొట్టమొదటిసారిగా ఈ ఒక ప్రక్రియలో భాగంగా మన క్యాస్ట్ సర్వేలో ఉన్న కొన్ని అప్లికేషన్స్ అవి ఏవైతే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్కి రేషన్ కార్డ్ లేని వాళ్ళ లిస్ట్ ఎవరైతే ఉన్నారో అన్ని వెరిఫై చేస్తున్నాము. అదేవిధంగా పాత లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి మీ సేవలో అప్లై చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అడిషన్స్ మరియు మ్యూటేషన్స్ ఏవైతే పెండింగ్ ఉన్నా అవి కూడా వెరిఫై చేస్తున్నాము. మూడవది ప్రజాపాలన సేవా కేంద్రంలో కూడా ప్రజాపాలన అప్పుడు లాస్ట్ డిసెంబర్లో ప్రజాపాలన అప్పుడు ఇచ్చిన అప్లికేషన్స్ కూడా అవి ఇప్పుడు కంపైల్ చేస్తున్నాం. అవి కూడా ఈ 1-2 డేస్లో అవి కూడా వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తాము. ఈ 3 మిగిలినా కూడా ఇంకా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా 21వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు గ్రామ సభలు కండక్ట్ చేస్తాం. అందులో కూడా మీరు దరఖాస్తు ఇవ్వచ్చు. లేదు ఒకవేళ గ్రామ సభలో కూడా ఇవ్వలేని వాళ్ళు కూడా ప్రజాపాలన సేవా కేంద్రం ఎంపీడీ ఆఫీస్లో ఉంది, అక్కడ కూడా ఈ యొక్క దరఖాస్తులు ఇవ్వచ్చు. సో ఈ 5 స్టెప్స్ విధంగా ప్రభుత్వం రేషన్ కార్డ్స్ అనేవి సాచ్యురేషన్ బేసిస్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ 5 స్టెప్స్ బేసిస్ మీద మనము ఈ రేషన్ కార్డు అమలు చేసే విధానం చేస్తున్నాము. రెండవది ఇందిరమ్మ హౌసెస్. సో అందులో భాగంగా ఆల్మోస్ట్ చాలామందికి సర్వే అనేది 100% ఇప్పటికీ కంప్లీట్ చేసుకున్నాము. ఎంపీడీఓ ద్వారా అందరు కూడా సూపర్ చెక్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో అందులో కూడా ఈ యొక్క గ్రామ సభల్లో లిస్ట్ అనేది ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇళ్ళల్లో కూడా పూరి గుడిసెలు ఉన్న వాళ్ళు, మట్టి గోడలు ఉన్న వాళ్ళు, లేకపోతే షీట్స్ ఉన్న వాళ్ళు, ఇలా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పర్సన్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో మా దగ్గర ఫోటోగ్రాఫ్స్ బేసిస్ మీద మనం సర్వే చేసినప్పుడు ఇచ్చిన డేటా ఉందో ఆ డేటా ప్రకారం ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ లిస్టుని మనం గ్రామ సభలో పెడతాము. అది కాకుండా మాది కూడా మిస్ అయింది, లేకపోతే మాది కూడా పూరి గుడిసె, లేకపోతే ఎలిజిబుల్ లిస్ట్ ఫస్ట్ రేకుల్ షీట్స్, లేకపోతే మట్టి గోడలు, పూరి గుడిసెలు, ఇలా డిఫరెంట్ కేటగిరీలు ఎవరైనా ఉన్నారు కదా ఆ అబ్జెక్షన్స్ కూడా తీసుకుంటాం. అదేవిధంగా ఇంకా ఎవరైనా కొత్తగా మళ్ళీ ఇందిరమ్మ ఇల్లుల కోసం అప్లై చేసుకునే దరఖాస్తుదారులు ఎవరైనా ఉన్నా గ్రామ సభలో కూడా ఇవ్వచ్చు, మరియు ప్రజాపాలన సేవా కేంద్రంలో కూడా కొత్తగా దరఖాస్తులు కూడా తీసుకోవడం జరుగుతుంది.